హనుమంతునికి తమలపాకు మాల అంటే ఎందుకంత ప్రత్యేకమో మీకు తెలుసా? లంకకు వెళ్లి సీతమ్మ వారిని దర్శించి లంకను దహనం చేసి తిరిగి వచ్చారు హనుమంతుడు. ఆయన మనస్సులో ఒక్కటే మాట, ప్రభు శ్రీరామునికి సీతమ్మ వారి వార్త చెప్పాలి. హనుమంతుడు వచ్చి శ్రీరాముని ఎదుట వినమ్రంగా నమస్కరించారు. రాముడు హనుమంతుని శరీరాన్ని చూశారు. చేతులు, ఛాతీ, భుజాలపై కాలిన గాయాలు కనిపించాయి. వెంటనే రాముని కన్నుల్లో నీళ్లు ఉప్పొంగాయి. ఆయన హృదయం కరిగిపోయింది. అప్పుడు రాముడు సమీపంలో అడవిలోకి వెళ్లి తాజా తమలపాకులు తీసుకొచ్చారు. వాటిని ఎంతో ప్రేమతో హనుమంతుని గాయాలపై ఉంచారు. తమలపాకుల చల్లదనం గాయాన్ని నయం చేసింది. ఆ క్షణంలో హనుమంతుడు భావోద్వేగంతో నిండిపోయారు. ప్రభు, మీ ప్రేమ కంటే నాకు పెద్ద వరం లేదు. ఇకపై ఎవరు నన్ను భక్తితో తమలపాకులతో ఆరాధిస్తారో వారికి నా ఆశీర్వాదం, రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది అని ప్రతిజ్ఞ చేశారు. మంగళవారం హనుమంతునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు తమలపాకు మాల వేయడం భక్తులకు శుభప్రదం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్పీక్ యువర్ ఛానల్.